వైకుంఠం కాంప్లెక్స్ 1 మనకు తెలుసు. వైకుంఠం కాంప్లెక్స్ అనేది 2 కాంప్లెక్స్లు ఉండవి. క్యూ లైన్కి పోయే భక్తులందరినీ ఇందులోనే బోన్లాకేసి చేస్తారు. ఈ వైకుంఠ 1 కాంప్లెక్స్ పోయే వాళ్ళు ఎవరెవరంటే 300 రూపాయల టికెట్లలో డోనర్లు, విఐపి బ్రేక్ దర్శనం తీసుకుంటారు కదా వాళ్ళు, ఆర్జిత సేవలు, సుపథంలో ఎంట్రీ తీసుకునే వాళ్ళు, ఎన్ఆర్ఐలు, డిఫెన్స్ వాళ్ళు అంటే ఆర్మీ వాళ్ళు, ఇట్లా పెద్ద పెద్ద టికెట్లు తీసుకునే వాళ్ళని కూడాను ఇదే కాంప్లెక్స్లో అయితే పంపిస్తారు. దానికే వీళ్ళకి అందరికీ నన్ను మ్యాక్సిమం 3 to 4 hours లోపలే దర్శనం అయిపోతుంది. నార్మల్ ఎస్ఎస్టీ టోకన్లు తీసుకునే వాళ్ళకి ఫ్రీ దర్శనము, దివ్య దర్శనము వాళ్ళందరినీ వైకుంఠ 2 కాంప్లెక్స్ అనేది ఇడుస్తారు. దాంట్లో ఫ్రీ దర్శనం అనే వాళ్ళని ఫస్ట్ నారాయణగిరి షెడ్ లోపలికి వేసి అక్కడి ఇంకా క్యూని వైకుంఠ హిల్స్కి అనేది పంపిస్తారు. ఎస్ఎస్టీ టోకన్ ఉంటే డైరెక్ట్గా వైకుంఠ 2 హిల్స్కి అయితే పంపించేస్తారు. ఈ వీడియోస్ చూస్తూ ఉండేవాళ్ళు మీలో ఎవరైనా ఈ వైకుంఠ 1 కాంప్లెక్స్లో పోయి వెంకటేశ్వర దర్శనం చేసుకుంటే మీ ఎక్స్పీరియన్స్ అనేది కమెంట్ రూపంలో షేర్ చేయండి. అలాంటే చాలా జనాలకి హెల్ప్ఫుల్ అనేది అవుతుంది. నేను చెప్పండి వాళ్ళు కాకుండా మీ ఇంకెవరైనా ఈ కాంప్లెక్స్లో ఎంట్రీ తీసుకొని వెంకటేశ్వర స్వామిలో దర్శనం చేసుకుని వాళ్ళది కూడా కమెంట్ చేయండి. చూసే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అనేది అవుతుంది. ఇక్కడ వరకు నా వీడియో చూసిన థ్యాంక్ యూ సో మచ్. ఓం నమో వెంకటేశాయ.